అలానే హరిగా హాయ్ అండి. అంతారా మ్మ్. చూసారా? చూసానండి. ఎలా మ్మ్. నాకు బాగుంది సినిమా. ఓకే, అంటే వన్ కి అంటే మనం కాంతారాకి దీనికి కంపారిజన్ చూసుకుంటే అది అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఒక దుమ్ము దులిపెళ్ళింది. ఇది ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. దాంట్లో మీకు ఏమైనా తేడా కనిపించిందా? ఉందండి. కాంతారా వన్ ఏంటంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమా. ఆ సినిమాలో ఆ స్టోరీ, ఆ సెటప్, ఆ బ్యాక్ డ్రాప్ అన్ని మనకి కొత్తగా అనిపించింది. ప్లస్ క్లైమాక్స్ లో ఆ ఆ క్యారెక్టర్, ఆ గుళిక క్యారెక్టర్ హీరో ఒంట్లోకి వచ్చి, దేవుడి క్యారెక్టర్ హీరో ఒంట్లోకి వచ్చి చేసే విధ్వంసం ఉంటుంది కదా, అది ఆ యాక్టింగ్ అని మనకి చాలా ఒక చాలా బాగా అనిపించింది అనమాట. సో కాంతారా అని అందరూ బాగా సినిమాని అప్పుడు మంచి హిట్ అయింది ఆ సినిమా. ఉమ్, ఈ కాంతారా టూ వచ్చేళ్ళకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని వెళ్తుంటాం. ఆ సో ఈ సినిమా ఏంటంటే ఆల్రెడీ మనం తెలుసు, ఆ బ్యాక్ డ్రాప్, ఆ నేటివిటీ మొత్తం తెలుసు కాబట్టి ఇది కాంతారా అంత అయితే ఫస్ట్ పార్ట్ అంత అయితే నాకు అనిపించలేదు. కానీ సినిమా అయితే బాగుంది. విజువల్ వండర్గా వాళ్ళు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కానీ, రిషబ్ శెట్టి నటన కానీ, ఇందులో కూడా ఆ, హీరో క్యారెక్టర్ లోకి రెండు సార్లు ఫస్ట్ గులిక దేవుడు ఒక ఇంటర్వెల్ తర్వాత వస్తాడు. అప్పుడు కూడా యాక్టింగ్ చాలా బాగుండింది. క్లైమాక్స్ లో శివుడే ఒంట్లోకి వస్తాడు. అప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేసి రిషబ్ శెట్టి చేశాడు అనమాట. సినిమా అయితే మాత్రం బాగుంది. ఇందులో నాకు అనిపించింది ఏంటంటే పాయింట్లు అందులో మొత్తం అంతా కూల్ గా మన స్టోరీలో ఒక పల్లెటూరులో నడుస్తూ నడుస్తూ చాలా అవును. సింపుల్ అనిపించి కామెడీ వెళ్తూ సడన్ గా ఏంటంటే మనకు లాస్ట్ లో ఒక రకమైన డివినిటీ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో మొత్తం అంతా స్టార్టింగ్ నుంచే అంటే దానికి లీడ్ తీసుకుంటూ అందులో చూపించిన గణాలు ఫస్ట్ లో అంటాడు కదా, నాతో పాటు క్షేత్రపాలకుడు కూడా వస్తాడు గులిగా. అవును. ఆ గులిగని శివుడి గణాలని అప్పట్లో స్టోరీ కూడా మనం గూగుల్లో చూసాం. శివుడు అవును. పార్వతీదేవి శివుడి యొక్క ఉద్యానవనాన్ని ఒక వరాహం ధ్వంసం చేస్తుంటే పార్వతీదేవి పెంచుకున్న వరాహం దాన్ని సంహరించకుంటే పార్వతీదేవి దాన్ని కాపాడమని వేడుకుంటే చంపొద్దు అంటే దాన్ని నా ఘనంగా వెళ్ళి లోకాన్ని కాపాడని చెప్పి పంపిస్తాడు. అదే పింజర్లి అని చెప్పి లేకపోతే ఇవన్నీ చెప్పి గుళిగలు గణాలు అని చెప్పి మనం అప్పుడు చూసాం. దానికి అవును. జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ కథ అప్పుడు అప్పట్లో అక్కడ ఎలా మాయమైపోయాడు, వీళ్ళందరూ ఒక చోట మాయమైపోతూ ఉంటారు కదా, అక్కడ ఎందుకు మాయమైపోతారనే జస్టిఫికేషన్ కోసం చెప్పి అందులో ఏంటంటే లాస్ట్ లో సడన్ గా మనకి ఆ దేవుడు ఆ పింజర్లి లేకపోతే ఆ గులిగా రావడం, పంజర్లు. పంజర్లు. గులిగా పంజర్లి ఆ క్షేత్రపాలు కూడా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఇందులో ఏంటంటే స్టార్టింగ్ నుంచి అది రావడం చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ ఫీల్ రాలేదనిపిస్తుంది. అవును. ఇంకోటి ఆ అడవిలో వరాహం చూపించినప్పుడు కానీ ఇంకోటి కానీ పనులు అయితే భయం వేస్తుంది మనకి. అవును. కంపారిజన్ చేసి ఎందుకు మాట్లాడుతుందంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అప్పుడు ఏం జరుగుద్దా అని. ఇందులో ఏంటంటే ఆ అవును. భయం ఫ్యాక్టర్ అంత అనిపించలేదు అనిపిస్తుంది. ఆ నిజమే అండి. మనిషిలో కొంచెం అది ఇదైనట్టుగా నాకు ఒకటి బాగా నచ్చింది. అంటే మనం రివీల్ చేయకుండా ట్విస్ట్ ఒకటి ఉంది, మనం చెప్పుకోవద్దు కానీ బట్ అదొకటి బాగుంది లాస్ట్ లో. అవును. ఆ ట్విస్ట్ ఏదైతే మనం రివీల్ చేయకూడదు కానీ బట్ బాగుంది. ఆ ట్విస్ట్ మాత్రం నేను ఎంజాయ్ చేశాను. మిగిలినంతా కూడా గుడ్, అంటే బాగా బడ్జెట్ ఖర్చు పెట్టి నీట్ గా తను టెక్నికాలిటీస్ అన్ని మెయింటైన్ చేసి చేశాడు. కానీ కాంతారా వన్ ఇచ్చిన ఆ ఎఫెక్ట్ నాకు ఇది ఇవ్వలేకపోయింది అనేది నాకు అనిపించిన ఫీలింగ్. నాకు కూడా అండి. డీటెయిలింగ్ కరెక్ట్. మాత్రం బాగా వర్క్ చేశాడు. అందులో చూస్తే మనకి ఒకడు ఆడు చచ్చిపోతాడు, యువరాజు. యువరాజు చచ్చిపోయినప్పుడు పక్కన ఉన్నవాడు నరికేస్తాడు. ఎందుకంటే రాజు అని చూడటానికి వచ్చి పక్కన ఉన్నవాడు నరికేస్తాడు, ఊరికే నరికేస్తాడు. ఎందుకు నరుగుతాడంటే అవును. రాజకుమారుడు శవం ఒక సింగిల్ గా వెళ్ళకూడదని చిన్న పాయింట్ చూపిస్తాడు, ఏం ఉండదు. బట్ అలాంటి మైక్రో లెవెల్లో వర్క్ బాగా చేశాడు. అదే చేశాడు. పీరియాడిక్ గా బ్యాక్ వెళ్ళడం దాంట్లోనే చూపించడం ఆ యుద్ధాలు నాకు ఆ క్రూరుడైన రాజు యొక్క క్యారెక్టర్ కూడా అంత క్రూరంగా ఏం కనిపించలా. అది కొంచెం స్ట్రాంగ్ ఉండాల్సింది విలన్ కి, హీరోకి మధ్య. యాక్చువల్ గా హీరో క్యారెక్టర్ ఈజీగా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తున్నట్టు కనిపించింది. ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే అంటే దేవుడు వచ్చేస్తున్నాడు, దేవుడు సాల్వ్ చేసేస్తున్నాడు, ఆయన ఒంట్లోకి వచ్చేసి చేసేస్తున్నాడు. క్లైమాక్స్ లో కానీ, తర్వాత సెకండ్ హాఫ్ లో కులశేఖర్ వచ్చేసి వాళ్ళ గుడి మీద దాడి చేసే సీన్లు కానీ, ఇవన్నీ ఏంటంటే ఈజీ అయిపోతుంది అనమాట. ప్లస్ హీరో క్యారెక్టరే నీకు వ్యాపారం కోసం అని చెప్పేసి పోయి రాజుల దగ్గర పోయి కలిసి పెట్టుకుంటుంది ఈజీగా. ఆడికి అదే వ్యాపారం. ఉమ్,
అవన్నీ ఆ ఏంటంటే రెబిలియన్ పాయింట్ ఉంది కదా, దాన్ని కూడా అంత అలా చూపించలేదు. ఒక రాజ్యం మీద మామూలుగా రెబిలియన్ చేసినట్టు చూపించాడు కానీ అంత దాని మీద ఏమి. కానీ ఓవరాల్ చూసుకుంటే క్వాలిటీ పరంగా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేశాడు. అవును, క్వాలిటీస్ లో క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వలేదు. కానీ హీరోయిన్ యాక్షన్ సీక్వెన్స్ క్యారెక్టరైజేషన్, బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. అదరగొట్టారు చాలా బాగా. ఫైట్స్ మాత్రం ఓవరాల్ రిషిక్ ఏంటంటే ఇది, ఇందులో ఇప్పుడు కూరగాయలు బాగున్నాయి లేకపోతే ఇందులో ఇవి బాగున్నాయి అని చెప్పి ఓవరాల్ గా కూర రెసిపీ చూసుకుంటే నాకు ఉన్నంత టేస్ట్ అనిపించలేదు. బట్ ఎస్ ఓకే, మనం ఆకలి అవును, మీద ఉన్నాం కాబట్టి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందండి. ఇది ఆడిద్ది, సినిమా కూడా మంచిగా ఆడిద్ది. అది చూసి అది కలెక్షన్స్ ఏదన్నా కూడా. ఒక హోటల్కి కానీ వంటకి కానీ పేరు వస్తే అది బాగున్నా బాగోకపోయినా ఎలా తింటారు. ఆ, అలాగే అంతే. ఇప్పుడు ఇదైతే ముందుకు వెళ్ళిపోద్దని నాకు అనిపిస్తుంది. అవును. బట్ ఏంటంటే కంపారిటివ్లీ నాకు వన్ నచ్చింది. ఇందులో కొంచెం ఉమ్, ఏంటంటే ఎపిసోడ్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కువ గణాలను లాస్ట్ లో చూడండి, ఆ గణాలను చూపించేస్తా ఒకేసారి అన్ని ఆవహించినట్టుగా చూపించుకుంటూ వెళ్ళిపోతే మనకి అవును. అది ఇది అనిపిస్తుంది. ఆల్రెడీ వన్ లో మనం ఆవహించడం చూసాం కాబట్టి ఇందులో అంతగా పెద్దగా ఇది అవ్వడానికి ఏముంది. అవును. సో ఆ పులి వచ్చిన సీక్వెన్స్ నాకు నార్మల్ గా అనిపించింది. ఇప్పుడు అందులో వరాహం వచ్చినప్పుడు, కాంతారా వన్ లో వరాహం వచ్చినప్పుడు చాలా చాలా ఇదిగా అనిపించదు మనకి. అవును. ఏదో చిన్న గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది. ఇందులో కొంచెం అవును. నార్మల్. ఆ గూస్ బంప్స్ వచ్చిన ఎలిమెంట్ చాలా తక్కువ ఉన్నాయి ఇందులో. అవును. నేను ఫీల్ అయింది. అవును. ఓవరాల్ ఇది. బట్ టెక్నికాలిటీస్ ఇవన్నీ కూడా, మ్యూజిక్ కూడా వన్ లో ఉన్న పాటలే మూవీ మ్యూజిక్ లో వచ్చినాయి కాబట్టి ఉమ్, ఇది ఓకే. ఇట్స్ గుడ్ మూవీ, వన్ టైం వాచ్. అవును. అంతే. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. అమ్మాయి చాలా బాగా చేసింది, చాలా బ్యూటీగా ఉంది. ఆ ఆ కనకవతి క్యారెక్టర్ లో చాలా నిజంగా చాలా అందంగా ఉంది అమ్మాయి మాత్రం. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. ఆ వీక్ గా కనిపించలేదు వన్ అసలు. లో గుల్షన్ జాబియా. కామెడీ కూడా ప్యారల్ గా, ఇందులో వన్ లో చాలా న్యాచురల్ గా ఉంటుంది కామెడీ అంతా కూడా. అవును. ఇప్పుడు వెళ్తా ఉంటుంది. ఇందులో అంత వన్ లో కూడా మీరు చూస్తే టైం ఎంత అయింది అని అడిగి నా వెనకాల గడియారం నా అవును. వెనకాలే ఉందా అంటాడు. బట్ ఇందులో అలాంటి అవును. రైటింగ్ అనిపించలేదు. రైటింగ్ చాలా బాగుంటుంది. అవును. పోలీస్ కూడా వచ్చి వార్నింగ్ ఇస్తున్నప్పుడు పర్వాలేదులేండి ఈసారి వంట వండితే చెప్పండి వచ్చి తిని వెళ్తా, ఇలాగా మా ఆవిడ నాతో భరించలేక వదిలి వెళ్ళిపోయింది అంటే నాకు ఫ్యామిలీ లేదని చెప్పడానికి ఇండైరెక్ట్ గా చెప్తాను. అవును. అలాంటి అలాంటి ఇక్కడ లేవు. అవును. అలాంటి ఆ ఫీల్ ఇక్కడ లేవు. ఇది అందులో ఫుల్ కామెడీగా వెళ్తా ఉంటుంది సినిమా మొత్తం, ఎమోషన్స్ తో వెళ్తా ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే ఆ అది ట్రై చేశాడు, ఆ కామెడీ కానీ ఆ ఎమోషన్ ట్రై చేశాడు. కానీ ఎక్కడో అచ్యుత్ మీకు కాంతార వన్ లో అచ్యుత్ క్యారెక్టర్ ఉండిద్ది కదా, ఆ ఊరి పెద్ద ల్యాండ్ లార్డ్ క్యారెక్టర్ ఉంది కదా, అది చాలా స్ట్రాంగ్ గా ఉండిద్ది. అది నెగిటివ్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండిద్ది. ఇందులో రాజ్ క్యారెక్టర్ ఇల్లు పెట్టినా గానీ అంత క్యారెక్టర్ ఎమోషన్ అంత స్ట్రాంగ్ గా ఇందులో నాకు ఆ విలన్ కనిపించలేదు అనిపించింది. ఆ గుల్షన్ దేవ్ అనే ఎక్కువ క్యారెక్టర్ ఎక్కువ డివినిటీ పార్ట్ లో వెళ్ళిపోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. వెళ్ళిపోయాడు. అంటే అలాగని మనం బ్యాడ్ అనలేం కానీ ఆ ఉమ్, కంపారిజన్ చూస్తే దానికంటే ఎప్పుడు కూడా దానికంటే బాగుండాలని చూస్తాం కాబట్టి అక్కడో కొంచెం. అవును. ఇంకేంటి సంగతులండి, ఇదే అదే మరి ఒకసారి మీరు రివ్యూ గురించి మాట్లాడదాం ఎలా ఉంది అంటే. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే అండి. ఓకే. థ్యాంక్ ఓకే, యూ అండి థ్యాంక్ యూ. సుబ్రత్ గారు. థ్యాంక్ యూ.